కాదు, ఇద్దరు గొప్ప మనుషుల జీవితంలో జరిగిన ఒక చిన్న కథ. అఖండ భారత్ అని చెప్పుకొని మనం పొంగిపోతుంటాం కదా, మరి ఆ అఖండ భారతదేశం తయారు చేయడానికి వెనుక ఉన్న కథ మీకు తెలుసా? ఇద్దరు గొప్ప వ్యక్తులు కలిసి ఎలా ముక్కలుగా ఉన్న మన దేశాన్ని వాళ్ల తెలివితో ఏకం చేశారో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ కథ గురించి మనకు తెలియాలంటే మనం ఒక్కసారి 12 ఆగస్టు 1947కి వెళ్ళాలి. సరిగ్గా ఇదే సమయంలో మనకి ఫ్రీడమ్ ఇచ్చే ప్రాసెస్ నడుస్తోంది. బ్రిటిష్ ప్రభుత్వం వారి ప్రజలందరినీ తిరిగి ఇంగ్లాండ్కి వెళ్లమని తీర్మానించింది. ఇంకో 3 రోజుల్లో బ్రిటిష్ పాలన అంతమవుతుంది. అయితే ఇదంతా అంత తేలికైన విషయం కాదు. భారత్ పాకిస్తాన్ను 2 భాగాలుగా చేసి అన్నీ పంచేసరికి అధికారులందరికీ తల ప్రాణం తోకకి వచ్చింది. ఎంతోమంది వైస్రాయ్లకు తలలో 4గా ఉంటూ అన్ని పనులు చూసుకుంటూ పనిచేసిన మీనన్ ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత పదవీ విరమణ తీసుకోవాలని అనుకున్నాడు. కానీ ఉన్నట్టుండి ఆయనకు ఒక కాలు వచ్చింది. ఆ ఫోన్ చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. మిత్రమా, స్వాతంత్రం తర్వాత నాకు చీఫ్గా ఉంటావా అని మీనన్ను అడిగారు పటేల్. మీనన్ సర్దార్ మంచి స్నేహితులు. ఇక తన స్నేహితుడిని ఎలా కాదనగలడు? ఇక ఇప్పుడే మొదలైంది అసలు కథ. స్నేహితులిద్దరూ ఒకటిగా కలిసి అఖండ భారత్ను తయారు చేసిన గొప్ప కథను మీరివాళ తెలుసుకోబోతున్నారు. 1947 భారత స్వాతంత్ర సమయంలో భారతదేశాన్ని 60% బ్రిటిష్ వారు డైరెక్ట్గా పరిపాలించేవారు. మిగిలిన 40% అక్కడ వారసత్వంగా వచ్చేటటువంటి రాజులు పరిపాలించేవాళ్లు. అయితే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయి ఉంటూ వారి నియమాలను ఆచరిస్తూ వారికి అనుకూలంగా ఉండేవారు. బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా రూల్ చేసే ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రావిన్స్ అని, ఇండైరెక్ట్గా రూల్ చేసే ప్రాంతాలను ప్రిన్స్లీ స్టేట్స్ అని అంటారు. ఇలాంటి ప్రిన్స్లీ స్టేట్స్ మొత్తం 565 ఉన్నాయి. 1947లో బ్రిటిష్ ఇండియాని 2గా విడదీసి ఫ్రీడమ్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అవే పాకిస్తాన్, భారత్. ఫ్రీడమ్ బ్రిటిష్ ఇండియాకి ఇచ్చారు, ఓకే. మరి ప్రిన్స్లీ స్టేట్స్ సంగతేంటి? వాటికి స్వాతంత్రం వచ్చిందా లేదా? ఈ విషయం అర్థం కాక ప్రిన్స్లీ స్టేట్స్ని పరిపాలించే రాజులంతా కలిసి బ్రిటిష్ వైస్రాయ్ అయిన మౌంట్ బాటన్ దగ్గరికి వెళ్లి మాకు స్వాతంత్రం వచ్చినట్టా లేనట్టా అని అడిగారు. తెల్లవాళ్ల బుద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? అయితే వాళ్ల చెప్పు చేతల్లో ఉంచుకోవాలి, లేదంటే చిచ్చు పెట్టాలి. ఇదే బుద్ధితో వైస్రాయ్ వీరికి ఒక ఉచిత సలహా ఇచ్చారు. అదేంటంటే, మీ ఇష్టం, మీరు ఇండిపెండెంట్గానైనా ఉండొచ్చు, కావాలంటే పాకిస్తాన్తో కలవచ్చు, లేదంటే ఇండియాలో కలవచ్చు అని చెప్పి వదిలేశాడు. ఇకిప్పుడు వాళ్ళేం చేస్తారు? కాస్త ఏమరపాటుగా ఉన్న పాకిస్తాన్ ప్రిన్స్లీ స్టేట్స్ని తనలో కలిపేసుకుంటుంది. ఇక పటేల్, మీనన్ వారి తెలివితో చాలా వరకు వాటిని ఏకం చేశారు. వీటిలో కొన్ని మాత్రం అసలు కలవలేదు. అవేంటి? స్వాతంత్రం వచ్చాక మీనన్ ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ కలిసి పాకిస్తాన్ చేతిలోకి వాటిని వెళ్లనీయకుండా 565 ప్రాంతాలను కలిపి ఒక అఖండ భారతదేశంగా ఎలా మార్చారు? అయితే ఇలా మార్చడం అనేది అంత సులువైన విషయం కాదు. ఇంత కఠోర తపస్సును వీళ్ళు ఎలా చేశారు? ఈ ప్రాంతాలన్నీ కూడా ఆగస్టు 15 తారీఖునే ఇండియాగా మారిపోయాయా? అసలు కాదు, ఇవన్నీ కూడా ఇండియాలో కలవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ కొన్ని సంవత్సరాల యుద్ధాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా మీనన్ తమ భుజాల మీద వేసుకుని ముందుకు నడిపించారు. లొంగని మొండి రాజులను ఎలా వంచారు? ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినా హైదరాబాద్కి రాలేదు. మీరు విన్నది నిజమే. స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 ఇయర్స్కి హైదరాబాద్ ఇండియాలో కలిసిందని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదా? ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నీ తెలుసుకోవడానికి ఫ్రమ్ 5 ఇండియా అనే ఈ సిరీస్ని మీకు